गोविंदाय नमः विष्णवे नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः मोक्षाय नमः ओम नारसिंहाय नमः अच्युताय नमः जनार्दन उपेन्द्राय नमः ओम हरे नमः ओम श्रीकृष्णाय नमः ओम पृथिव्याहमेदुर्मोदेवताः श्रुतलं चंदासने विनियोगानंदासनाय नमः नमस्कृत्य शुभयोगे सौम्यवासर शुभवासर शुभनक्षत्र शुभयोगः शुभकर्णा एवं गण विशेष विशिष्टायां शुभतिथो మీ గోత్రం చండీచర గోత్రోద్భవస్య మీ పేరు వెంకటయ్య నామధీస్య పద్మావతి నామ్య ధర్మపత్ని సమేతో అనుకోండి మమ అనుకోండి సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య గ్రహదోష నివృత్తి ద్వారా ఇష్టదేవత కులదేవత ప్రీత్యర్థం కూష్మాండ फलम ब्रह्मणे नमस्ते वायु तमेव प्रत्यक्षं ब्रह्मासि तामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामोदोदभक्तारमोदोद माम् अवद्भक्तारम् ओम शांति शांति इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवो सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु ध्रुवन्ते राजावर्णो ध्रुवंते राजा वर्ण कोबरकाय कोबरकागु आगु ओम्मा चंद्रवाड़ कोट या फल पुष्पाय आश्रिष्णे मूడు పెట్టు నిమ్మకాయ తీసుకో ఒక నిమ్మకాయ అన్న ప్లేట్ ఉంది చూడండి ఒక నిమ్మకాయ తీసుకో ఓం ధ్రువంతే రాజా వరుణ నిమ్మకాయ ఒక చాకు ఇమ్మను ఆ వంట దగ్గర ఉన్నదేమో ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చాయ ఇటు నిమ్మకాయ పెట్టు ఇంకో నిమ్మకాయ తీయ బాబు ఆ నిమ్మకాయలు అక్కడ నిమ్మకాయలు ఆగు పోయి కింద పెట్టుకోయి ధ్రువంతే రాజా ఇంకో రెండు ध्रुवंते राजा वर्णो ध्रुवन देव बृहस्पति लोपल के लोपल के बस कोई ध्रुवंते राजा वर्ण किंद ध्रुवंते राजा वर्ण ध्रुवन देव बृहस्पति ఒక ముక్క ఇటు ఒక ముక్క అట్లా ధ్రువంతే ఇటు ముక్క అట్లా కింద ధ్రువంతే రాజా వर्ण ధ్రుवन देव कोई ధ్రువంతే ఇంద్ర చాగ్నిశ్చరాష్ట్రం ధారం కూడా వేయండి నవధాన్యాలు వేయండి అక్షంతలు వేయండి ధ్రువంతే ఇంద్ర చాగ్నిశ్చ राष्ट्रं धारयतान् ध्रुवं सूर्यादीनां नवानां ग्रहाणां नवानां ग्रहाणां रणजेवटु इट्ला अक्कड़ पोई ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवं सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूलताः फलसिद्धिरस्तु ध्रुवन्ते राजा वरुणो अग्गिपेट्टिस्तारु ध्रुवंत इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवं सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु ओम ध्रुवंते राजा वरुणो मेलगा मंचु अनुकुन्नांक मंचिदि ओम अर्चित प्राच्य प्रेमेधासवर्तिदात्तिंद पुत्रक आडबिलोरु ध्रुवंत इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवंत इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवं सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानु कोबरकाय తీసుకో తిప్పుకొట్టు కొట్టి అక్కడి నుంచి కదా పోయి యా ఫల ఒక నిమ్మకాయలు ఇస్తాను ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతాః ఫలసిద్ధిరస్తు ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ राष्ट्रं धारयतान् ध्रुवं ओम ध्रुवंते राजा ఒక ముక్క పెట్టు ఈ కడి చక్కని పెట్టాడు ముక్కలు ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం కుంకుమ పసుపు చాక్ పక్క పెట్టు కుంకుమ పసుపు జనం వేసుకో ఇంకో కుంకుమ పసుపు ఇంకో కావాలి ఉన్నదా ప్యాకెట్ గుమ్మడికాయ మంచి నిండి ध्रुवंत इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवं सूर्यादीनां नवानां ग्रहाणां नवधान्याలు వేసుకోండి అక్కడ కవర్ల राष्ट्रं धारय अनुकूलेन पूर्ण प्रदोदहस्तारं चन्दगुमसः राष्ट्रं धारयतान् ध्रुवं सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलताः फलसिद्धिरस्तु ओम गणानां त्वा गणपतिं भवामहे దేవుని పటం పట్టుకో పెద్ద పటం పట్టుకో అత్యద ప్రారంభించ ఇప్పుడు వర్కింగ్
కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి మూడు మూడు పొదరిల్లు పొదరిల్లు
మొత్తానికి వచ్చేయమని 2 ఎందుకు పంపించావు ఒకటి మాత్రం ఓం దేవీం వాచమజంత దేవా త్వాం విశ్వరూపాః అజవా వదంతీం సానో మంత్రేషు మోధ్యాయంతే ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చారాష్ట్రమా ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం దీర్ఘమాయుష్యుభమో ఓం శ్రియాంబర్ధస్యమారోగ్యధాన్యంధనమింద్రప్రాచరణమమ సర్వమంగళమాంగళీ చతురేణ్యమర్ఘో దేవసతి మెహదీయో న ప్రచోదయాత్ ఉమాపూత్తో దీర్ఘమృతం బ్రహ్మభూర్భోస్వరం స్వాభ్యుదయాత్ సంచాత్ శుభే శోభనే మంగళే ముహూర్తేత్తరుచియాయం జంబోద్వీపే భారతవర్షభరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరి కావేరి మధ్యదేశే ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ నూతన గృహే సమస్త దోష పరిహార అర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఇష్టదేవత కుల నివాహ దోష పరిహార అర్థం వాస్తు పూజాం కరిష్యే అని రేవసిద్ధాంగవహన సూర్యోపచార పూజ అంచ ఓం గణానాన్వా గణపతి వెంకటేశ్వర ఆ గంధం ఆయా అంతకొచ్చే పూజ శ్రీకారక అనుకుంటూ వేసుకో గంధపతి మహాకృష్ణ ఇక్కడి ఓం సహనా భవతు సహనో భునస్వామీం కృపావహే తేజస్నాధీతమస్తుమాదిశావై ఓం శాంతి 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 గణానాన్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్తమత్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్ పశవ ఆపోన్నమహాపవోం శంకరం మహాగౌరి మహాలక్ష్మీతాభ్యర్వహ ధ్యానాతో పైన బాసింగాల దగ్గర కుంకుమ పసుపు వేసుకోండి పట్టుకొని చేతులు పట్టుకొని గంధము ఆ బాసింగాల పైన గట్ల పడాలి అత్యత ప్రాచ్యత ప్రేమేదాదు ప్రాచ్యత పసుపు ఓం త్రియాంబర్ధస్య మారోగ్యం నావాయ కుబేర ఓం ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవా బృహస్పతి ధ్రువం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలసిద్ధిరస్తు ఓం ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవా బృహస్పతి పీతాంబరభూషణాఢ్యాం మధుపరాభ్యాం మతా భవంతు సావధానాం భూతాంగభూతం ఇది సుమోహే పరిభ్రమణానాం బ్రహ్మాండానామేకదహంకారకాశవాయువగ్నిజన పృథివ్యామారణైః సప్తభిరావృతేషు మహతి బ్రహ్మాండ కరమండలే ఆధార శక్తికాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంతి శ్రీరంగ శ్రీ వెంకటాచలాది మహాపుణ్యక్షేత్రే త్రయా నర్మదా నది పుణ్య విరాజితే మధు వంశానాం మాతృఫల వాప్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాం లక్ష్మీ నారాయణ ఈ బిడ్డను కళ్యాణం చేసినప్పుడు తాగవచ్చు మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నాం లక్ష్మికి ఆ అమ్మవారిని నారాయణునికి దానం ఇస్తున్నాం అయితే పాఠదేవునితాం లోకైక దీపాంకురాం శ్రీమన్నందగడాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేణ గంట కొట్టండి గంట ఉన్నారు కదా పొట్టి
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో మని చెల్ల ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తుంటే చలికే కలా చెలిపోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం ప్రేమలన్నీ ఒకసారి తినేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట గజ ముచ్చట తరం మారినా స్వరం మారని ప్రేమ సరదానికే వరమైనది పాటలకే అందనిది పడుతున్న పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు కాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని నాకు నువ్వు నీకు నేను
వరసల చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవా. బంగారు నగల మించు బాహుబంధాలతో చలువ చందనాల మించు చల్లని నా చూపుతో అర్ధాంగికి జరిగేను అలంకార సేవా. ओम पुण्यहार्दी गवायस्तः शिवः वसन्तः सौ मनस्सक्षिदाहिंसस्तच्छदप्रहात्तः यङ्कुत्तः सर्ववेदेकृत्यान्वश्वविश्ववनाप्रवर्तन्ते. प्रारंभ है देशमंत्युड़ा संचरिंचि जो जुंदनो दुखितं ब्राह्मण दृष्ट्वा भगवान ब्राह्मण प्रिय वृद्धं कष्टपडिनं हो पुत्र पोषकोत्तरा नारायणो विष्णु वाजिराद्धं फलं तत्सर्वं श्रोति नित्यामि ततः वही ब्राह्मण నీ సత్యాస్వామి మూర్తి యొక్క శ్రీహరి యొక్క వేరొక అవతారం లేదు కోరినదెల్లా నసంగును కావున దేని వలన సర్వ దుఃఖం సత్యనారాయణ ఉత్తమోత్తమం ఆ యొక్క బ్రాహ్మణుడు దినవంతు చాలా ద్రవ్యం లభించినది వలన మహానైశ్వర్య సంపన్నుడవు కాక పాపముల నుండి విముక్తుడై అక్కలంబువాడు ఆ యొక్క బ్రాహ్మణు గురం
బ్రాహ్మణ వ్రతం దూతి ఆ యొక్క వ్రత కథలను కూడా విని తీర్థ ప్రసాదం తీసుకొని ఆ యొక్క బ్రాహ్మణి ఇలా అడుగుతున్నాడు, ఓయి బ్రాహ్మణుడా, నీవు చేసిన ప్రారంభ అమ్మా మీ యొక్క షావుకారులు ఓడరేవు వస్తున్నారమ్మా అని చెప్పగానే ఈ యొక్క సత్యనారాయణ వ్రతము చేసి మొత్తం కూడా సమాప్తి చెందించి తీర్థ ప్రసాదం తీసుకోకుండానే ఆ యొక్క భక్తులను చూడ వెళ్ళిన వాళ్ళే అటు బిమ్మట శ్రీ సత్యస్వామి ఇలా అంటున్నాడు, ఓయ్ మూర్ఖులారా, వాళ్ళే మూర్ఖులంటే మీరంతకంటే మూర్ఖుల, నా యొక్క తీర్థ ప్రసాదం కంటే నీ యొక్క భర్తలే గొప్పనా అని అప్పుడు అల్లుడు ఓడ యొక్క అల్లుని పడవను కూడా నీటి యందు ముంచిన వారి అటు పిమ్మట కూతురు అధిక శోకం సంతృప్తుడై భర్త యొక్క పాదకం గమనించి ఆ యొక్క సహాగమనుడు కూడా తల్లి కూతుళ్ళు ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాన్ని ఎప్పుడు తీసుకున్నారో అప్పుడే వాళ్ళిద్దరు భర్తలు కూడా చక్కగా వస్తున్నారని చెప్పగానే అప్పుడు ఆ యొక్క తల్లి కూతుళ్ళు కూడా ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాన్ని తీసుకొని మరి సాష్టాంగ నమస్కారం చేసిన వాళ్ళై తిరిగి వచ్చిన వాళ్ళై పొందిన వారి శ్రీరమా సీత శ్రీ సీతారాజుకి मानव सिद्धाविधर्गामित्रज्ञाश्रिया महापरिपर्यः श्रीरमा सिद्धः देवताभ्यः कर्पूरमणिराजाने शृणत्यहं वैशेत्यहं देवेङ्गलनिवासाय श्रीनिवासाय मङ्गलम् अस्तुश्रीयत्रगस्तोरे वासनावास्तोरे यस्तेरुणाय देवराजाय मङ्गलम् कमलाकटवस्तोरे मुण्डवाञ्चौक्ये देवा जयारती तिरुमलनादा तीर्पु बाबुनवरन निरतमने मरवकदल शंभवं पद्मघोषं प्रतीकाशमुदेशोऽभ्यः अदोनिष्टाभ्यरक्षरक्षो श्रीरमासुतः श्रीसत्यास्वामी देवताभ्यो नमः आत्मनमस्कारः
చెండువే మల్లెపూ చెండువే నీ పాల బుగ్గ ఎర్ర మొగ్గలేస్తే నా మనసున తైతక్క రవి చూడని రవి కని చూస్తే నా వయసుకు తల తిక్క నీ నడుము వంపుల్లో అవి ఏం కులుకులో అవి ఏం మెలికలో ఇది పంచదార చిలక అంచులన్నీ కొరక నీదికొచ్చి వాలమాక ఓ చందనాల చినుక కుందనాల మొలక కోకడాబు కొట్టమాక నువ్వే నేనుగా తిరిగా జంటగా నిప్పే లేదుగా రగిలా మంటగా జాం పండునే దూర జాం పండునే పూ చెండువే మల్లె పూ చెండువే ఒళ్ళంత తుళ్ళింతై చెమటెంత పడుతున్నా ఆ చెమట చేరని చోటు చూపించవే అది చూపించవే సొప్పు చూపి ఈడ కొంత దాచి కుర్రగుండె కోయమాక నన్ను కోగిలింతలాడగా అచ్చి కొద్ది కోరగా అన్ని సైగ కోరమాక మరుగే ఉందిగా చొరవే చేయగా కరుగే పోదుగా గొడిలో చేరగా జాం పండువే దూర జాం పండువే పూ చెండువే మల్లె పూ చెండువే నా పాల బుగ్గ ఎర్ర ముగ్గలేస్తే నీ మనసున తైతక్క రవి చూడని రవి కని చూస్తే నీ వయసుకు తల తిక్క జాం పండువే దూర జాం పండువే పూ చెండువే మల్లె పూ చెండువే చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో బాలమిత్ర కథలో చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని ఇక ఏనాటికి అక్కడే మనము
కళ్ళల్లో వెన్నెల్లే భోంచేసి నలుదిక్కుల్లో చుక్కలే చిలకలు చుట్టేసి చిలకే కొరికి దరికి జరిగి మురిపెం పెరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావని ముద్దుల్లోన ముద్దవుతానని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా ఆ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలుగేసి ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి ఆ పళ్ళల్లో మైకంతో మోహం కమ్మేసి చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా మరి నువ్వే నాకు ముద్దిస్తావని తడివేదాలు ముద్దిస్తావని నమ్మడానికి ఎంత బాగుందో నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని పగడపు దీనికి నిన్నే నేను తీసుకెళ్తానని ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో నమ్మడానికి ఎంత బాగుందో చించినకింతానే చిరు చించినకింతానే చించినకింతానే చిరు చించినకింతానే సిరి సిరి మల్లేనా జల్లేనా మంచు ముఖ్యమా మురిసిన మూవేనా నవ్వేనా అని ముఖ్యమా చోరీలు నేను చేశా నేరాలు ఎన్ని చేశా ఏనాడు లేదు ధ్యాస ఏమైంది ఈ వేళ మనసా హాయి హాయిగా ఊహల్లో ఊగగా నీవు నీవుగా మరి లేనే లేవుగా సిరి సిరి మల్లేనా జల్లేనా మంచు ముఖ్యమా మురిసిన మూవేనా నవ్వేనా అని ముఖ్యమా అసలు కొత్త కాదు మనమెన్ని కొట్టలేదు ఇంతవరకు గుండెల్లో గుబులు పుట్టలేదు ఏవిటో అది మరి ఏవిటన్నది రైలు గూడు అయినా జైలు గోడలైనా ఇంత వింత హంగామా ఎప్పుడు చూడలేదే ఇప్పుడిప్పుడే ఎద చప్పుడయ్యనే ఎప్పుడు మునుపెప్పుడు నన్ను తగలనిది ఊహే తొలిగా చలి చలిగా మరి మొదలాయను ఊసే మంత్రమేసెను ఏ మాయ చేసెను ఊహలే ఇలా ఓ ఈల వేసెను సిరి సిరి మల్లేనా జల్లేనా మంచు ముఖ్యమా మురి
మురిసిన నువ్వేనా నవ్వేనా ఆణిముత్యమా గొలుసు కట్టు గాథ ఇది మనసు గుడ్డు కాదా తెలిసి తెలిసి ఎంతెంతో వలపు పుట్టు కాదా గుండెలోయలో కూసింది కోయిలా తీపి తీపి ఊసే చెబుతోంది చిట్టి కొలిసే పోను పోను పెళ్ళు చేసే కలవమన్న ఆశే ఎంత తొందర కథ చెప్పు ముందరా మెరుపు మై మరుపు నన్ను తాకినది పూట పిలుపు అది వల్లపో ఇక తెలియనిది పాట హారమేయనా ఎదహారతీయనా తీయ తీయగా కలలారబోయనా సిరి సిరి మల్లేనా జల్లేనా మనసు ముఖ్యమా మురిసిన మూవేనా నవ్వేనా ఆణిముత్యమా చోరీలు నేనెన్ని చేశా నేరాలు ఎన్నెన్ని చేశా ఏనాడు లేదింత ధ్యాస ఏమైంది ఈ వేళ మనసా హాయి హాయిగా ఊహల్లో ఊగగా నీవు నీవుగా మరి లేనే లేవుగా సిరి సిరి మల్లేనా జల్లేనా మనసు ముఖ్యమా మురిసిన నువ్వేనా నవ్వేనా ఆణిముత్యమా ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు పలుసు గుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని